బంగారం భార్య భర్తల మధ్య సారీ కాదు భర్త భార్యల మధ్య ఎలా గొడవలు పెడుతుందో చూపించడానికి వస్తున్నారు వేణు వండర్స్ అండ్ హిస్ టీమ్. నా పేరు బంగారం, ద గోల్డ్. నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను. ఒక చిన్న ముక్కిచ్చాను అనుకో, రేష్మి అలా పడిపోద్ది. కొంచెం పెద్ద ముక్కిచ్చాను అనుకో, నాగబాబు గారు పడిపోతారు. కానీ ఎంత బంగారం ఇచ్చినా రోజా గారు మాత్రం పట్ల. ఎందుకంటే ఆవిడే బంగారం, ఆవిడే బంగారం, నల్ల బంగారం. ఏదో ఒకటి బంగారం. నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను. కాపురాలు కూర్చగలను, కాపురాలు నిలబెట్టగలను. నేను తలుచుకుంటే ఒకరి మీద ఒకరికి వల్లమల్ల ప్రేమ పోయేటట్టు చేస్తాను, ఒకరి మీద ఒకరు కుళ్ళుకు చచ్చేటట్టు చేస్తాను. దట్స్ మీ బంగారం, ద గోల్డ్. అదిగో వచ్చారండి సుబ్బారావు గారి ఇద్దరు ముద్దుల భార్యలు. చూసారా? అయ్యో అబ్బా, ఎంత అన్యోన్యంగా ఉన్నారో చూసారా? వీళ్ళ అనుబంధం ఎటువంటిదంటే నిమిషానికి ఒకసారి కొట్టుకుంటారు, 2 నిమిషాలకు ఒకసారి తిట్టుకుంటారు, 3 నిమిషాలకు ఒకసారి మాట్లాడడం మానేస్తారు. అంత గొప్ప అనుబంధం అండి. నన్ను ఆ సుబ్బారావు గారు వీళ్ళ ఇంటికి తెచ్చి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి నాకు బీరువాలో పెట్టారు. నన్ను ఇది వాడలేదు, ఇది వాడలేదు, ఇది వాడితే దీనికి కోపం, ఇది వాడితే దీనికి కోపం. వీళ్ళిద్దరు వాడితే సుబ్బారావు గారి కోపం. అందుకే ఈ రోజు వీళ్ళిద్దరిని నేను వాడదాం అనుకుంటున్నాను. డర్టీ మైండ్ అందుకు కాదు, స్కిట్ లో. అక్క, ఎవరే నువ్వు? నేనే నీ బంగారాన్ని. నువ్వు నా బంగారానివే. నా దగ్గర ఎప్పుడు నువ్వు తెచ్చావు? ఎప్పుడు దాని దగ్గర తెచ్చావు కదా, అందుకే వచ్చా. ఆ సుబ్బారావు గారు ఒక రవ్వల్ నెక్లెస్ తెస్తున్నాడంట. నీకే, కానీ దానికి తెలియకుండా తెస్తున్నాడంట. తర్వాత నీ ఇష్టం. అర్థమైంది. అంటే దానికి మంచి బిస్కెట్ అయినా చెప్పాలా? ఎన్ని బిస్కెట్లు వేస్తే ఆ సుబ్బారావు గారిని వెనకాల కుక్కలా తిరుగుతున్నాడు. దాని దగ్గరికి వెళ్ళి అక్క. ఎవరితో నువ్వు? నేనే నీ బంగారాన్ని. అయితే అక్కడ ఏంటి కుసకుసలు? నీకు మ్యాటర్ చెప్దాని వస్తే అది పిలిచింది, దాన్ని సైడ్ చేసి ఇక్కడికి వచ్చా. సరే ఏంటి మ్యాటర్? ఆ సుబ్బారావు గారు ఒక రవ్వల్ నెక్లెస్ తెస్తున్నాడంట. నాకా దానికా? నీకే, కానీ దానికి తెలియకుండా తెస్తున్నాడంట. తర్వాత నీ ఇష్టం. అర్థమైంది. దానికి ఒక బిస్కెట్ వేయాలా? అది వేసే బిస్కెట్ ముందు నువ్వు వేసే బిస్కెట్ బిస్కెట్ అవుద్ది. మరి ఏం చేయాలి? క్రీమ్ రాయివే. దేనికి? అది బిస్కెట్ వేస్తే బిస్కెట్ నువ్వు క్రీమ్ రాయి. ఆ సుబ్బారావు గారికి ఎన్ని క్రీములు రాస్తే నీ వెనకాల కుక్కలా తిరుగుతున్నాడు. అర్థమైంది బంగారు. నాకు అర్థం. తగులుకోనా? తగులుకో. అయ్యో 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 అక్క, అయ్యో అక్క, ఎన్ని పనులను నువ్వు ఒక్కదానివే చేస్తావే? ఇంటి పని, వంట పని, పెంట పని అన్ని నువ్వే చేయాలా? ఇక నుంచి నువ్వు ఏ పని చేయడానికి కుదరదు. అన్ని నేనే చేస్తానే. నేనున్నానే నీకు. పక్క తక్కువ నేను చేస్తాను కదా. చిన్నప్పటి నుంచి అక్కలేదు అక్కలేదు అని ఎక్కడ గుడి పెట్టలేదే. బిస్కెట్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బుద్ధుందా నీకు? నేను లేనా అక్క నీకు? ఇంకోసారి నీ నోట్లో నుంచి అక్కలేదని పదం వస్తే నా మీద ఒట్టే. క్రీమ్ బిస్కెట్. నేను కూడా అంతే. చిన్నప్పటి నుంచి చెల్లి లేదు చెల్లి లేదని తిరగని గల్లీ లేదు. అదేంటి చెల్లి లేదని గల్లీ తిరగడం ఏంటి సిల్లిగా? చెల్లి లేకపోతే వెళ్ళి దాన్ని బాబుని అడగాలి, లేకపోతే నాగబాబుని అడగాలి. ఏంటి ఏంటో ఏంటో నాగబాబు గారి మీద ఈ లేడీస్ ఎక్స్పెక్టేషన్. అక్క, చెల్లి బిస్కెట్. అక్క, ఎంత అందంగా ఉంటావే నువ్వు. సుబ్బారావు కూడా ఎక్కడో అదృష్టం చేసుకున్నాడే. అచ్చం ముమెత్ ఖాన్ లాంటి పర్సనాలిటీ. నిన్ను చూస్తే నాకే టెంప్టింగ్ గా ఉంది. బిస్కెట్. అంత టెంప్టింగ్ గా ఉన్నానా? టెంప్టింగ్ కే అమ్మ మొగుళ్ళలో ఉన్నావు. బిస్కెట్. నాదేముందులే, అందం అంటే నీది. 36, 24, 36. నువ్వు అచ్చం సన్నీ లియోన్ లా ఉంటావు. అక్క, చెల్లి. అబ్బో మళ్ళీ సీరియల్ బిస్కెట్. సీరియల్ బిస్కెట్. అక్క, నీ మెరేడ్ ఇంత బోజుకుంది. ఆ సుబ్బారావు కూడా ఒక రవ్వల నెక్లెస్ తీసుకొచ్చి నీ మెడలో వేస్తే ఎంత బాగున్నావు. ఇన్ఫర్మేషన్ బిస్కెట్. దీనికి రవ్వల నెక్లెస్ మ్యాటర్ లీక్ అయిపోయినట్టుంది. మేనేజ్ చేయాలి. నాదేముందులేవే చెల్లి, తోకలో ఏకలాంటి దాన్ని. అందం అంటే నీది. ఆ మెడలో ఆ రవ్వల నెక్లెస్ ఎత్తేనా 36, 24, 36 కి పూర్తిగా న్యాయం చేసిందని అవుతావు. కవరింగ్ బిస్కెట్. అక్క, నువ్వు ఎంత మంచిదానివే. మన ఇద్దరు ఆప్యాయతోని ఒక డైలీ సీరియల్ తీసేవచ్చే. సీరియల్ కరమే, ఏకంగా సినిమానే తీయచ్చు. సినిమా వద్దక్కో, రిలీజ్ అవ్వదు. సీరియల్ అయితే ఖచ్చితంగా తీస్తారు, జనాలు చచ్చినట్టు చూస్తారే. అబ్బో అబ్బో వామ్మో, వీళ్ళ ప్రేమను చూస్తుంటే కడుపులు దేవేస్తుంది కదా.
ఇప్పుడు కొంచెం స్పైస్ యాడ్ చేద్దాం. ఓకే స్పైస్. అక్కయ్ ఒక్క నిమిషం చెల్లి. రా. ఆ సుబ్బారావు గారు నెక్లెస్ తెస్తున్నాడు, కానీ నీకు కాదు, దానికి. తర్వాత నీ ఇష్టం. నాకు తెలుసు తెలుసు ముందు నుంచి అదంటేనే ఎక్కువ మోజు. దాని బూజు దులుపుతాను చూడు ఇప్పుడు. ఒక్క నిమిషం చిన్నక్కయ్, ఏంటి ఆ సుబ్బారావు గారు రబ్బర్ నెక్లెస్ తెస్తున్నాడు, నీకే, కానీ నీకు కాకుండా అది ఆపుతుంది. తర్వాత నీ ఇష్టం. ఎలా ఆపుతుందో ఎలా ఆపుతుందో నేను చూస్తాను. నాకు తెలుసు అది పెద్ద కంచని. ఇప్పుడు ఉంటా చూడు దానికి బ్యాండ్ బజ్జా బరాత్. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఆగండి. దా. తగులుకోండి. ఏంటే నంగరాచి, ఇందాకేమన్నావే? అక్కలేదని తిరగని గల్లీ లేదా, ఎక్కడ గుడిమెట్లేదా? నువ్వెందుకు గుడిమెట్లు ఎక్క తెలిసే నంగనాచి. ఇంకోసారి అక్క అని పిలిస్తే డొక్క చీల్చేస్తాను. నువ్వు చెల్లివి కదే, నల్లివి, పిల్లివి, గోడ మీద బల్లివి. ఏంటే తిప్పులాడి ఓ తిప్పుకుంటున్నావు? నువ్వేమన్నావే? చెల్లి కోసం గల్లీ గల్లీలు తిరిగావా? గల్లీ తిరిగితే నిన్ను తల్లిని చేస్తారు, కానీ నీకు చెల్లి ఎక్కడి దొరికింది? నువ్వు అక్కవి కాదే, కుక్కవి, నక్కవి, పక్కింటోడి పక్కవి, నా సుబ్బారావు గారికి పెద్ద బొక్కవి. అక్క రాజా, ఇప్పుడు ఈ స్కిట్ ని కాస్త స్పైస్ చేద్దాం, ఇంకొంచెం స్పైస్ చేద్దాం. అక్కలారే, ఇప్పుడే అందిన తాజా సమాచారం. సుబ్బారావు గారు రవ్వల్ నెక్లెస్ చేస్తున్నాడు, కానీ నీకు కాదు, మూడో అక్కకి. ఆ అక్క పేరు రేష్మి. అక్కడ మా ఇంట్లోనే నథింగ్. నీకు కావాలా సంథింగ్? ఎర్రగా బుర్రగా బానే ఉంటావు కదే, పొట్టి బట్టలు వేసుకొని. నీకెందుకే నా మొగుడు? ఇంకా ఊర్లో మొగుడు చూడు. కావాలి కూర్చో. ఆ సుబ్బారావు గారు రాని, నీ కొడుకు ఇద్దరు బాధ్యతలు అయితే కూర్చో. వచ్చేస్తుంది ఊపిలాడి. ఏడాడు రానే చెల్లి. ఆడ ఉంటే ఉంటది ఇప్పుడు ఆడికి. ఇప్పుడు కథ క్లైమాక్స్ వచ్చిందనమాట. అంటే మన సుబ్బారావు గారి ఎంట్రీ వచ్చిందనమాట. సుబ్బారావు, హాయ్ సుబ్బారావు. హాయ్ బంగారం. హ్యాపీ బర్త్డే. ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను సుబ్బారావు. ఈరోజు నీ బర్త్డే అని పెద్దక్క దమ్కా బిర్యానీ చేసింది. అవునా? మరి చిన్నక్క పాయా చేసింది సుబ్బారావు. పాయ్ అంటే నాకు చాలా ఇష్టం, జుర్రుకుంటా. అవునా? మరి హల్వా ఎవరు చేయలేదా? హల్వానా? నువ్వు వెళ్ళు, ఇద్దరు కలిపి చేస్తారు హల్వా. వెళ్ళు. నేను వచ్చేసా. అంటే ఇప్పుడు వస్తా. ఎక్కడికి వెళ్తావు? నీకు ఇంట్లో సప్లై చేయడానికే కరెంట్ లేదు, మూడో దానికి సప్లై చేస్తావు కరెంటు. లేరా ఎక్కడికి రా కర్రగా, ఎక్కడికి రా వెళ్ళేది? ఎక్కడికి రా? నీ ఒంట్లో కరెంటు తక్కువైతే ఎప్పుడన్నా నేను ఇబ్బంది పెట్టానా? పక్కింటికి వెళ్ళి కొంచెం కరెంట్ అప్పు తెచ్చుకున్నాను, కానీ ఏనాడన్నా పర్మనెంట్ గా ఇన్వర్టర్ పెట్టుకున్నానా? బ్యాటరీ డౌన్ అయిందని అన్నానా? ఏంట్రా నువ్వేమైనా గోదావరి కానీ ప్లాంట్ అనుకుంటున్నావా? కనిపించిన ప్రతి దానికి కరెంటు సప్లై చేయడానికి. ఇట్రా రే, ఆంధ్రప్రదేశ్ లో పవర్ వచ్చినంత సేపు ఉండదురా నీ ఒంట్లో పవరు. నీకెందుకురా మూడే? నీకెందుకురా?
ఏమన్నాడు? ఇందాక దమ్కా బిర్యానీ కావాలన్నాడే. నీకు దమ్కా బిర్యానీ కావాలరా? దాన్ని అడిగా నీ మూడో ఎత్తరా చిన్నక్క ఏంట్రా? ఇందాక పాయ కావాలన్నాడే. పాయ కావాలరా నీకు? అవులా పాయ పాయ కావాలరా? ఎలా తింటా అన్నాడు రేడు పాయ? పాయ దుర్రుకుంటాడంట. జుర్రుతావరా పాయ నువ్వు? నీ బొక్కలతో చేస్తారా పాయ? నీ బొక్కలతో అక్కలారు ఇందాక సుబ్బారావు గారు హల్వా కావాలన్నాడే. రేయ్ అక్క 1 2 3 హల్వా కావాలరా? హల్వా కావాలరా? హల్వా 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 కావాలరా? నా రూమ్ లోకి రా, నీకు 70mm సినిమా చూపిస్తా. నీకు మాత్రం ఐటమ్స్ అని రావే. అటు చూస్తావేంట్రా? ఇటు చూడు, అది 70mm సినిమానే. నా రూమ్ లోకి రా, నీకు డైలీ సీరియల్ చూపిస్తా. 1000 ఎపిసోడ్స్ రా, నీకు మాత్రం మౌనరాగల్ సీరియల్ లేనే. దూల తీరిందా సుబ్బారావు, దూల తీరిందా సుబ్బారావు, దూల తీరిందా, దూల తీరిందా సుబ్బారావు. హ్యాపీ బర్త్డే. బర్త్డే రోజు నీ వల్ల ఏంట్రా లాభం? నీ వల్ల దాహం తీరుతుందా? ఆకలి తీరుతుందా? ఆకలి తీరుతుందా? ఆకలి తీరుతుందా? నువ్వు ఇంట్లో ఉంటే దొంగలతో భయం, నువ్వు ఇంట్లో లేకుంటే పక్కింటి వాళ్ళతో అవమానం. నువ్వు లేకుంటే నేను చాలా హ్యాపీగా ఉంటా. నేనే కాదు, పెళ్ళైన ప్రతి మగాడు హ్యాపీగా ఉంటాడు. హ్యాపీగా ఉంటాడు. నేను చంపేస్తాను. నేను చంపేస్తాను. అమ్మో అమ్మో, ఎంత పని చేసావు బంగారం. నాగబాబు గారు, ఎలా అనిపించింది మీకు వీళ్ళ పర్ఫార్మెన్స్? చాలా ఫెంటాస్టిక్. నేను ఎట్లా ఉంటాడా సుబ్బారావు, ఎవడు అసలు వస్తాడా లేదా ఊరికి ఇక్కడ ఏం చేస్తాం అనుకున్నా. నా సుబ్బారావు క్యారెక్టర్ వస్తుందేమో, వస్తే బాగుండు, కానీ వస్తావు రాదు ఎక్కడో డౌట్ ఉంది. వస్తే బాగుండు అనుకున్నా, కరెక్ట్గా పిలిచావు. మంచి టాలెంటెడ్ యాక్టర్ అతను. సో బంగారం ఎన్ని క్రియేట్ చేయగలుగుతుంది, ఎఫెక్షన్స్, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు. నువ్వు అట్లా ఎలాగ వేయండు, నిన్ను ముక్కలు ముక్కలు తీసుకెళ్తాను. నువ్వు బంగారం అనుకో, జాగ్రత్త. వెరీ గుడ్, నైస్. రోజా గారు, వేణు సూపర్. వేణు నలుగురు ఎక్స్ట్రాడినరీగా చేశారు. మీ 5వ పార్టిసిపెంట్ కదా కొంతసేపు రేష్మి, కానీ వాళ్ళిద్దరు అఫెక్షన్ గానీ, ఆ తర్వాత కొట్టుకోవడం గానీ, ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్ వచ్చాక ఇద్దరు ఎరగదీయటం, అసలు నించోబెట్టాడు ఇట్లా ఏదో ఆరేసినట్టు, కొక్కి తగిలించినట్టు ఆయన రియాక్షన్ చూడాలి. అసలు సూపర్ గా ఉంది, అసలు చాలా బాగుంది. నలుగురు సూపర్.